ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో అంతు చిక్కని వైరస్తో 15,000కు పైగా కోళ్లు మృతి చెందడంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కోళ్ల వాహనాలను ఇరు రాష్ట్ర సరిహద్దుల్లోకి అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాష్ట్ర సరిహద్దులను పరిశీలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రాష్ట్రంలో అంతు చిక్కని వైరస్తో రోజు రోజుకి లక్షలాది కోళ్లు మృతి చెందడంతో మాంసాహార ప్రియులైతే ఆందోళనకు గురవుతున్నారు. దీంతో కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే తాజాగా ఇటువైపు ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం గ్రామంలో ఉన్నటువంటి కోళ్ల ఫారాల్లో తాజాగా 20,000 కోళ్లు కూడా అంతు చిక్కని వైరస్తో మృతి చెందాయి. దీంతో కూడా ఏదైతే పశు సంక్షేమ శాఖ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. దాంతో కూడా రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పోస్టులు అన్నింటిని కూడా భద్రతంగా కట్టుదిట్టం చేశారు. ఏ ఒక్క కోడి వ్యాన్లు కూడా ఇటు రాష్ట్రంలో నుంచి రానికుండా, రాష్ట్రంలో నుంచి కూడా అటేపు కూడా వెళ్ళనీయకుండా కూడా ప్రతి ఒక్క చెక్ పోస్టుల వద్ద కూడా తనిఖీలు అయితే చేపట్టారు. దీంతో కూడా మనం చూసినట్లయితే మాత్రం డిప్యూటీ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ అధికారి కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా చూసినట్టు మాత్రం ఇప్పుడు ఇక్కడ వైరస్ తో కూడా కోళ్లు వందలాది లక్షలాది కోళ్లు ముచ్చుంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి సార్? ఏమై ఉంటుంది? వైరస్ వల్లే అండి మెయిన్ గా. ప్రస్తుతం అయితే మన నందిగామ డివిజన్లో అయితే ఏమి మరణాలు లేవండి. మెయిన్ గా మనకి 47 కోళ్లపారాలు ఉన్నాయి మన డివిజన్ లో. దాంట్లో 4 లేయర్స్ ఉన్నాయి, 4 లేయర్ ఫారాలు, గుడ్లు పెట్టే కోళ్లు ఉన్నాయి. మిగతా 43 అన్ని కూడా బ్రాయిలర్ ఫారాలు. అన్నిటిలో కూడా డాక్టర్స్ అందరూ కూడా చెక్ చేశారు. వాటిలో మరణాలు అయితే ప్రస్తుతం అయితే నమోదు కాలేదు. రైతులు అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మెయిన్ గా మేము చెక్ పోస్టుల దగ్గర వీటన్నిటిని పెట్టి చెక్ పోస్టుల దగ్గర పక్క రాష్ట్రం నుంచి కానీ మన కోళ్లు కానీ ఆ పక్కకి వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా చేయకుండా, మన రాష్ట్రంలో కోళ్లు అలా అటు వెళ్ళటం కానీ లేకపోతే వాళ్ళు కానీ మనకి రాకోకుండా కూడా చెక్ పాయింట్ పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అలాగే మనకి చెక్ పోస్టులు కూడా మనకి మన గరికపాడు దగ్గర పెట్టాము. అలాగే మన వత్సవాయి మండలంలో, అలాగే తాళ్ళూరు, అలాగే మన పెనుగంచిపల్లి దగ్గర శివాపురం, అలాగే మనకి నందిగామ మండలం దగ్గర జొన్నలగడ్డ దగ్గర కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. అలాగే మన పెద్దాపురం ఇవన్నీ కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. అన్నింటి దగ్గర కూడా సిబ్బందిని డిప్యూటీ చేయడం జరిగింది, యానిమల్ హస్బెండరీ సిబ్బందిని. వారితో పాటుగా మనకి పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వారందరూ కూడా మన పక్క రాష్ట్రం నుంచి కూడా, పక్క రాష్ట్రం సరిహద్దు ఉంది కాబట్టి, మనకి ఖమ్మం జిల్లా సరిహద్దు ఉంది కాబట్టి మన జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి అన్నిటిని కూడా రాకోకుండా కూడా కోళ్ళన్నింటిని కూడా మనం నిషేధిస్తున్నాం. రాత్రులు కానీ పగలు కానీ ఎప్పుడు 24 hours డ్యూటీలో ఉండి వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రం నుంచి కోళ్లు కానీ వాటిని మనం తీసుకురాకుండా, లోపలికి తీసుకురాకుండా కూడా వాటి వచ్చినా కానీ వాటిని వెనక్కి పంపించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇలా జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే మరణాలు అయితే ఇక్కడ నందిగామ డివిజన్ లో ఎలాంటి మరణాలు లేవు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సార్, ప్రధానంగా చూసుకుంటే మాత్రం మనకి రాష్ట్ర సరిహద్దు గ్రామం అయి ఉన్న ఇది. దీంతో కూడా మనకి ఎన్ని సరిహద్దులు ఉన్నాయి, ఎంతమంది సిబ్బందితో మీరు అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు సార్? రాష్ట్ర సరిహద్దు గ్రామాలు అయితే మనకి వత్సవాయి మండలంలో 3 ఉన్నాయండి. వత్సవాయి మండలంలో మనకి మక్కపేట, అలాగే వత్సవాయి, అలాగే తాళ్ళూరు ఉంది. అలాగే పెనుగంచిపల్లి మండలంలో శివాపురం, అలాగే నందిగామ మండలంలో జొన్నలగడ్డ అలా ఉంది. అలాగే మనకి పక్కన వీరులపాడు మండలంలో పెద్దాపురం, జయంతి అలా ఉన్నాయి. అలాగే దొరదేవరపాడు పక్కన రాష్ట్రం నుంచి ఆనుకొని ఉన్న సరిహద్దు గ్రామాల్లో అన్ని చోట్ల కూడా సిబ్బందిని డిప్యూట్ చేయడం జరిగింది. వారందరూ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా పౌల్ట్రీ కోళ్లు కానీ కోళ్ల ఉత్పత్తులు కానీ మన రాష్ట్రంలోనికి రాకోకుండా కూడా మన జిల్లాకు రాకోకుండా చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు, తెలియజేస్తాం. సార్, ప్రధానంగా చూసినట్లయితే మాత్రం మనకి ఇక్కడ కోళ్ల ఫారాల్లో ఉన్నటువంటి రైతులకు మీరు ఏ సూచనలు ఇవ్వండి? ఈ వైరస్ ని అరికట్టేందుకు ఎలాంటి సూచనలు పాటిస్తే వాళ్ళు జాగ్రత్తలు ఉండొచ్చు సార్? ప్రధానంగా అయితే కనుక రైతులు బయట వారిని కోళ్ల ఫారాల్లోకి రానివ్వకూడదు మెయిన్ గా. అలాగే అక్కడ సిబ్బంది కూడా, అక్కడ పనిచేసే వారికి కూడా బయటకు వెళ్ళినప్పుడు కానీ వారు కూడా కింద బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. మెయిన్ గా క్లోరినేషన్ అవన్నీ కూడా చేసుకుంటా ఉండాలి చుట్టుపక్కల. అలాగే ఒక పాముకి వచ్చిన వాళ్ళు వేరే పాముకి వెళ్ళకోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా మనం వెహికల్స్ కూడా మనం క్లోరినేషన్ చేసుకోవాలి మెయిన్ గా. రైట్ సార్, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఉభయ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా కూడా లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ తో మృతి చెందుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మన ఎన్టీఆర్ జిల్లాలో నుండి గంపలగూడెంలో అదే వైరస్ వ్యాప్తి చెంది అనుకోవచ్చు మనం? అంటే సస్పెక్షనే కానీ ఇంకా పూర్తిగా రాలేదండి. అది జిల్లా అధికారులు తెలియజేస్తారు. మనకైతే ప్రస్తుతం అయితే ఏం లేదు.
రైట్, మనం చూసినట్లయితే మాత్రం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అధికారి చెప్తున్నది అయితే మాత్రం ఈ ప్రస్తుతం అయితే మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా ఈ వైరస్ ఏదైతే లేదని చెప్తున్నారు. నందిగామ డివిజన్లో ఎక్కడ కూడా వైరస్ లేదని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఎన్టీఆర్ జగ్గైపేట నందిగామ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర సరిహద్దుల్లో కూడా వాళ్ళ సిబ్బందితో కూడా పకడ్బందీగా చర్యలు అయితే చేపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ప్రతి ఒక్క ఏదైతే కోళ్ల ఫారం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శానిటైజర్ అయితే ముఖ్యంగా చేయాలని చెప్తున్నారు. దీంతో కూడా ఈ వైరస్ ని అరికట్టే ప్రయత్నం చేయొచ్చు కూడా అధికారి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ తెలుగు, రాష్ట్ర సరిహద్దుల నుంచి.